బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే. మరి వృషభ రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? 2026 జూన్ వరకు అంటారా గురుగారు? ఇది కూడా డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళు కేటగిరీలో వచ్చేసి వీళ్ళు ఏ కేటగిరీలో వస్తారు తెలుసా? టాప్ 10 కేటగిరీలో వస్తే ఫస్ట్ గురుగారు వృషభ రాశి వాళ్ళు నంబర్ 1 కేటగిరీకి వస్తున్నారు. దే ఆర్ ద ఎర్నింగ్ పీపుల్. ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులు, ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు, వీళ్ళకి 2.5 సంవత్సరాల పాటు, 2.5 సంవత్సరాలు, 2.5 అంటే ఆల్మోస్ట్ 1.5 year అనుకోండి. 1 year అయితే కన్ఫర్మ్ గా పక్కా, ఖచ్చితంగా 1 year అయితే ఇంకా తిరుగుండదు 2026 సంవత్సరం. అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా సరే, ఇంకా నేను చెప్తున్నాను అంటే అర్థం ఏంది అని అంటే మీరు ధైర్యంగా అడుగేయచ్చు అని అర్థం. ధైర్యంగా అడుగువేయండి. ఏ రంగమైనా సరే వ్యాపారమే చెయ్యాలి. ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ 3 లక్షల రూపాయలు శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చెయ్యొచ్చు, అది చేస్తూ వేరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ చాలని శాలరీ ఉంది, జీవితం ముందుకు వెళ్ళట్లేదు, పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానేయండి. అంటే లైఫ్ లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి 30 ఏళ్లకు ఒక్కసారి శనిగ్రహము 11వ స్థానంకి వస్తాడు. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రం వస్తాడు. 11 ఏళ్ళు 11వ స్థానం లోపలికి వస్తాడు. అది వృషభ రాశి వారికి వచ్చింది. అంటే ద లైఫ్ టైం ఆపర్చునిటీ వృషభ రాశి వారికి. ఇప్పుడు మిస్ అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడు లేదు. ఏడిపించేవాడే సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. శని అంటే ఏంటంటే దుఃఖం ఇస్తాడు. అలాంటి దుఃఖం ఇచ్చే శనిగ్రహము పూర్తిగా 100% ఇక నిన్ను పట్టించుకోడు అనమాట. నువ్వు బాగుపడరా, ఈ సంవత్సరం నేనేమనను అని వదిలేశాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు అదృష్టవంతుడివే అర్థం. తలుపు తట్టినట్టే. సో శని 30 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. దెన్ ఇంకోటి ఏంది, ధనస్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు. 2వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. గురువు 2వ స్థానంలో ఉన్న 5, 2, 5, 7, 9, 11 ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్ని ఇస్తాడు. శనిగ్రహము 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు 11వ ఇంట్లో శనిగ్రహము, ఇటు ముందెవరు అంటే గురుగ్రహం 2వ స్థానంలో గురుగ్రహం మిథున రాశిలో. కాబట్టి డబుల్ ఆఫర్. సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి. ఏమేం వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గెయిన్ అయ్యే మార్కెట్ ఏంటంటే గనక ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్, ఫుడ్, క్లాత్, ఇవి బాగా కలిసి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంది,
ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఆర్నమెంట్ థియరీ మారుతుంది. పోయిన సంవత్సరం చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. భవిష్యత్తులో జనాలు ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ వేసుకొని చేసుకుంటారే తప్ప ఇంకా బంగారం ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం కొనుక్కోలేదు. ఇప్పుడే కొన్ని. అయిపోయింది. బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా. సో వెండి బంగారం, వెండే బంగారంగా మారుతాయి. వెండి ఆభరణాలు బంగారం రేటుకి దొరుకుతాయి. అంటే ఒకప్పుడు మనం 2000లో బంగారం ఎట్లయితే కొనుక్కున్నామో అట్లా ఆ బంగారం రేటుకి ఇప్పుడు మన 2010లో మనము బంగారం ఎట్లాగైతే జ్యువెలరీ కొనుక్కున్నామో 2026లో వెండి ఆభరణాలు కొనుక్కుంటారు కోటెడ్ విత్ గోల్డ్. ఆబ్వియస్లీ వెండి కూడా పెరిగిపోతుంది. అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వృషభ రాశి వారు చేస్తే బాగుంటుంది. వృషభ రాశి వారు కాదు, ఇంకా ఏ రాష్ట్రం మంచిగా ఉన్నాయన్నారు వాళ్ళందరూ ఈ వ్యాపారాల వైపు చేయండి. ఎందుకోసమంటే 2026 ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ మీదని 2026 గెయిన్ చేయబోతుంది. నేను చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ గా ఫాలో అవుతే, రీసెర్చ్ చేసి ఫాలో అవుతే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. $1,00,000 ఉంటే వాళ్ళు $10,00,000 సంపాదించుకోగలుగుతారు. $1,00,000 ఉంటే $10,00,000 అంటే $1,00,000 అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 అనుకుందాం. $10,00,000 అంటే 10 కోట్లు. లక్షకి $10,00,000 సంపాదించుకోవచ్చు. అది ఎలాగో నన్ను పర్సనల్ గెలవండి, నేను చెప్తా ఖచ్చితంగా. కాకపోతే నా ఫీజు ఉంటుంది. $1,00,000 అంటే ₹1,00,000కి 10 కోట్లు సంపాదించవచ్చు. 2026లో ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ టైంలో ఒక మంచి రెమెడీని కానీ మీ దగ్గరకు వచ్చి ఫాలో అయితే డెఫినెట్ గా తిరిగి ఉండదు. గురువుగారు, మరి ఏమైనా పరిహారం వృషభ రాశి వారికి బాగుంది అని తెలియజేస్తారు, ఇంకా వారు జనరల్ గా ఏమైనా పరిహారాలు పాటించాలా? ఒకటే, వృషభ రాశి వారు చాలా ఒక మంచి గురువుని కలవాలి, జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి. గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి. ఎందుకోసం అంటే రాశి ఫలాలు జనరల్ గా అందరికి కలిసి వచ్చేటివి. కాకపోతే నీ యొక్క జన్మ నక్షత్రంలో, నీ జన్మ రాశిలో, నీ కుండలిలో ఆ గురుగ్రహం బాగా లేదనుకోండి, రావు ఆపర్చునిటీస్. సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ బుధగ్రహము శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి. బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు. దానివల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందాక గ్రహాలు చెప్పాను, 4 గ్రహాలు చెప్పాను. సూర్యుడు 1 మంత్కి ఒకసారి మారుతాడు. కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ 45 డేస్కి ఒకసారి మారుతానే ఉంటారు. సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే గనక బుద్ధి వక్రిస్తుంది. బుద్ధి వక్రించడము, మందంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, బద్ధకం ఎక్కువైపోవడము, తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము, ఆశకి వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి ఆగిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అని అంటే, మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి. ఎందుకోసం అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా, ఇబ్బంది పెడతాడు కదా. కాబట్టి వారాహిమాల దొరుకుతుంది నా దగ్గర. వారాహిమాల వేసుకోండి, అమ్మవారిని ధ్యానించండి, అంతా మేలు జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన చేయాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా. గురుగారు, ధన్యవాదాలు.